శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 5 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, మూసాపేట్, పిల్ల నంబర్ 842, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 7 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెహెజ్కేలు గ్రంథము 29వ అధ్యాయం 21వ వచనము మనం ధ్యానం చేసుకుందాం. దేవా, నన్ను దర్శించువా, నాతో మాట్లాడవా అని అడుగుతున్నావు. దేవుడు నీవు అడిగిన దానికి జవాబు అనుగ్రహిస్తూ ఉన్నారు. ప్రియులరా, ఆ దినమందు నేను ఇశ్రాయేలీయుల కొమ్ము చిగురింపజేసి వారిలో మాట్లాడుటకు నీకు ధైర్యము కలగజేసేదను. ఆమేన్. అద్భుతం ఏంటంటే, ఎక్కడ ఎలాగ మాట్లాడాలి, నా వల్ల కాదు, నేను సరిపోను, నాకు మాట్లాడటం రాదు, నాకు అంత దమ్ము ధైర్యం లేదు, ఎలాగా నేను మాట్లాడకపోతే ఏమో న్యాయం జరగదు, నేను మాట్లాడకపోతే సబ్జెక్ట్ అర్థం కాదు, అలాగని నేను ఎప్పుడు మాట్లాడలేదు, ఎలా మాట్లాడాలి, ఎలాగని అనుకుంటున్నామేమో. దేవుడు నిన్ను నిలబెడతా ఉన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తున్నాడంటే, ఆయన కొమ్ము చిగురింపజేసి, అంటే నీకు ఘనతను దేవుడు ఇస్తున్నాడు. ఫస్ట్ తలెత్తుకుని మాట్లాడే దమ్ము రైట్ దేవుడికి ఇస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్యకై సమస్తము సాధ్యమే. మనల్ని ఎప్పుడు తలగా చేయాలో, ఎప్పుడు ధైర్యవంతులుగా చేయాలో, ఎప్పుడు పోరాట యోధులుగా చేయాలో ఆయనకు తెలుసు. బలహీనులను మనల్ని బలవంతులుగా చేస్తాడు. ఇన్స్టెంటివ్గా పవర్ మనలో ఫామ్ అవుతుంది అనమాట. తెలియకుండా వే ఆఫ్ టాకింగ్ చేంజ్ అవుతుంది. మాట్లాడే విధానం మారిపోతుంది, నువ్వు చూసే విధానం మారిపోతుంది. తెలియకుండా ఒక కొత్త సర్కిల్ నీకు వచ్చేస్తుంది. బలమైన ఆత్మ నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు మాట్లాడుతావు. దేవుడు ఇస్తున్న గొప్ప వాగ్దానం ఏంటంటే, నీ కొమ్ము చిగురింప చేసి వారిలో మాట్లాడుటకు నీకు ధైర్యము కలగజేసేదని అన్నాడు. ఎస్, ఎక్కడైనా మాట్లాడుతావు, ఎక్కడైనా దేవుని సాక్షిగా నిలబడతావు, చాటి చెప్తావు యేసయ్య నామం గురించి. నేనేం చెప్పగలను, ఏం మాట్లాడగలను అనుకుంటున్నామేమో, లేకపోతే ఏదైనా ఒక భయంకరమైనటువంటి పంచాయతీ ఉంది, అందులో ఎలా మాట్లాడాలని అనుకుంటున్నామేమో. దేవుడే జ్ఞాపకం చేసుకున్నాడు నిన్ను. దేవుడే నిన్ను చిగురింపజేసి అందరూ నీ వైపే మాట్లాడేలా దేవుడు చేస్తాడు. మొత్తం లాస్ట్ మినిట్లో సబ్జెక్ట్ మారిపోతుంది, నీ వైపే వస్తుంది. నువ్వు మాట్లాడిన దానికి జయం అనే ప్రజలు కొనియాడుతారు. ఆత్మ ఈ దినాన్ని నీతో మాట్లాడుతున్న మాట, నీ కొమ్ము చిగురింపబడుతుంది. దేవుడు నీ పక్షంగా విజయం అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఎస్, నీకు పక్కా విజయము దేవుడు ప్రకటించాడు. నీ మంచితనం, నీ మనస్సాక్షి ప్రభు తెలుసుకున్నారు. నువ్వంటే అందరికీ అర్థం కాలేదు అనుకుంటున్నామో, కానీ దేవుడికి నువ్వు అర్థమయ్యావు కనుక దేవుడే ఈ దినము నీతో ఈ ప్రార్థనా శక్తిని టీవీ పరిచయం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వేం తెచ్చుకున్నావో, ఏమి దాచుకున్నావో, ఎంత ఖర్చు పెట్టావో, ఎన్ని దేవుడు చూశాడు. నీ మంచి మనస్సుకు తగిన గొప్ప కార్యము దేవుడు దాచిపెట్టింది నీ పట్ల బయలుపరుస్తున్నాడు. ఆత్మ నీకు తోడుండును గాక. గాడ్ బ్లెస్ యు.
వాక్యంలోకి వెళ్దాం. బైబిల్ తెరవండి, పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానం చేసుకుందాం. అద్భుత కార్యములు దేవుడు మన పట్ల జరిగించబోతా ఉన్నారు. రాజుల రెండవ గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనము ధ్యానం చేసుకుందాం. అందరూ చదవండి. ఒంటి మీద నుండి కింద పడిన ఆ దుప్పటిని పట్టుకుని నీటి మీద కొట్టి ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడున్నాడనెను. అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయినందున ఎలీషా అవతలి ఒడ్డునకు నడిచిపోయెను. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ వాక్యము ధ్యానించేటప్పుడు మీకు అర్థమయ్యే రీతిలో కొన్ని విషయాలు చెప్తా. ఏలియా, ఎలీషా అని ఇద్దరున్నారు. ఏలియా మంచి దైవజనుడు, ఈజ్ ఏ మేజర్ ప్రాఫెట్, ఆయన గొప్ప ప్రవక్త. అయితే ఈయనకి ఒక శిష్యుడిని ఏర్పరచుకున్నాడు దేవుని చిత్తాన్ని బట్టి. ఆయన పేరు ఎలీషా. ఏలియాని వెంబడించిన ఎలీషా చివరికి ఏలియా అంటే, గురువు గారు అంటే, దైవజనుడు అంటే ఎలీషాకి పిచ్చి ప్రేమ అయిపోయింది. దైవజనుడు చేస్తున్న ప్రార్థన ద్వారా దేవుడు చేస్తున్న కార్యాలు చూస్తూ పరిపూర్ణమైనటువంటి విశ్వాసంలోకి వెళ్ళిపోయాడు ఎలీషా. అయితే ఎలీషాని విడిచి ఏలియా దేవుని సన్నిధికి వెళ్ళిపోవలసిన సమయం ఆసన్నమైంది. అప్పుడు ఏలియా అన్నాడు ఎలీషాతోటి, ఇదిగో మరి నీవు ఇక్కడ ఉండు, నేను వేరే చోటకి వెళ్తున్నాను అంటాడు. దేవుడు నన్ను ఎరుకోకి వెళ్ళమన్నాడు, గిల్గాల్ వెళ్ళమన్నాడు, యార్దానికి వెళ్ళమన్నాడు అని ఇలా కొన్ని ప్లేసెస్ చెప్తే, ఏదేమైనా కానీ గురువుగారు యెహోవా దేవుడి మీదొట్టు, నీ మీదొట్టు, నిన్ను విడిచి నేను ఉండలేను అన్నాడు. సరే అన్నాడు కదా అని చెప్పి ఒక చోటకి తీసుకెళ్ళాడు. మళ్ళీ అక్కడికి వెళ్ళి కొంతకాలం, కొన్ని రోజులు ఉన్న తర్వాత మళ్ళా దేవుడు నన్ను పలానా ప్రాంతానికి తీసుకెళ్ళమన్నాడు, వెళ్తున్నాను, నువ్వు ఇక్కడ ఉండాలి అన్నాడు. ఎవరన్నారు? ఏలియా. ఎవరితోటి? ఎలీషాతోటి. ఎలీషా అన్నాడు, లేదు నేను ఇక్కడ ఉండను, నిన్ను విడిచి అసలు ఉండలేను అన్నాడు. సరే, ఇంకెక్కువ ప్రేమించాడు కదా అని ఇంకో చోట తీసుకెళ్ళి, అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా దైవజనుడు అన్నాడు, నేను ఇప్పుడు యార్దానికి వెళ్ళాలి, మరి నా సమయం అయిపోతుంది, నువ్వు ఇక్కడ ఉండంటే, లేదు నేను నీతో వస్తానన్నాడు. వస్తా అన్నప్పుడు వారు యార్దాను ప్రాంతానికి వచ్చారు. యార్దాను నది అడ్డొచ్చినప్పుడు దైవజనుడు ఏలియా ఏం చేశాడంటే, ఇప్పుడు మనం అవతలకి వెళ్ళాలిరా అన్నాడు. ఈ గురువు గారి దగ్గర ఉన్న శిష్యుడు ఎలీషా అంటాడు, మరి అవతలకి వెళ్ళాలంటే ఎలాగ వెళ్తాం మనం, చాలా లోతుగా ఉంది కదా ఇది అన్నాడు. వెంటనే దైవజనుడు ఏలియా ఏం చేశాడంటే, చూడండి పైకి మనం చదివితే రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనంలో, అంతటి ఏలియా తన దుప్పటి తీసుకొని, బాగా గమనించండి, చాలా లోతైన అనుభవంలోకి మనం వెళ్తున్నాం. ఏలియా తన దుప్పటి పైన భుజం మీద ఒక దుప్పటి ఉంటుంది తనకి, ఆ దుప్పటి తీసుకుని మడత పెట్టి నీటి మీద కొట్టగా, చూడండి, నీటి మీద కొట్టగా అది యువతలకును, చూడండి, అంతటి ఏలియా తన దుప్పటిని తీసుకుని మడత పెట్టి నీటి మీద కొట్టగా అది యువతలకు అవతలకు వీడిపోయింది గనుక వారిద్దరూ పొడి నేల మీద దాటిపోయిరి. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మొట్టమొదటి జరిగిన అద్భుతం ఏంటంటే, ఏలియా బ్రతుకున్నాడు, ఏలియా జీవిస్తూ ఉన్నప్పుడు ఏలియాని వెంబడించిన ఎలీషా తన కళ్ళతో చూస్తున్నాడు ఈ అద్భుతం. ఏ అద్భుతం? ఏలియా భుజం మీద ఒక దుప్పటి ఉండేది. ఆ రోజుల్లో ఆ దుప్పటి మీద వేసుకుని వెళ్ళిపోతూ ఉండేవారు అనమాట. ఏలియా యోర్దాను నది దగ్గరికి వచ్చినప్పుడు ఆ బట్ట తీసి యెహోవా నామంలో, అంటే ఆ అభిషేకం చూడండి, మడత పెట్టి యోర్దాను నదిని అలా కొడితే నది 2 పాయలు అయిపోయింది. దేవునికి మహిమ కలుగుగాక. అప్పుడు ఆ అద్భుతం కళ్ళతో చూశాడు ఎవరు? ఎలీషా. అరే ఎంత అద్భుతం, ఆరిన నేలలాగా అయిపోతే యువతల నుంచి అవతలకి వెళ్ళిపోయారు. నేను కూడా మొన్న ఆ యోర్దాను నది దగ్గరికి వెళ్ళాను 3 సార్లు. ఆ యోర్దాను నదిని దర్శించాను. ఆ యోర్దాను నదిలో కాసేపు స్నానం కూడా చేశాను.
ఆ అభిషేకాన్ని నేను గమనిస్తూ ఉన్నాను అక్కడ. ప్రతిదీ ఎంత సత్యమైనది ఇది. ఆ యొర్దాను నది 2 పాయలుగా అయిపోవటం, వారు అవతలకు వెళ్ళి వారు మాట్లాడుతూ ఉండగా, వారు నడుస్తూ ఉండగా ఏలియా సమయం ఆసన్నమైంది. ఏలియా దేవుని సన్నిధిలో ఆరోహణమయ్యాడు. ఎలీషా అంటున్నాడు, నువ్వు వెళ్ళిపోతున్నావు ఏంటన్న అలా చూస్తూ ఉన్నాడు. అగ్ని రథములు, గుర్రములు వచ్చి వారిద్దరిని వేరుపరచటం. ఏలియా ఎలీషా ముందే పైకి ఆరోహణమైపోయాడు. అలా వెళ్ళిపోతున్నప్పుడు ఏలియా మీద నుండి దుప్పటి వచ్చి ఎలీషా మీద పడింది. ఆమేన్, హల్లెలూయా. బాగా గమనించండి. ఈరోజు ఈ దుప్పటి అనే అంశం మీద దేవుడు చాలా విషయాలు మనకు బయలుపరచిపోతూ ఉన్నాడు. దైవజనుడు ఏలియా నడుస్తూనే పైకి ఎక్కిపోయి వెళ్ళిపోయాడు, ఆరోహణం అయిపోయాడు. ఈ మట్టి శరీరము పైన ఉండకూడదు. ఎక్కడ ఉండకూడదు? పైన ఉండకూడదు, పరలోకంలో ఉండకూడదు, దేవుని సన్నిధిలో. కానీ ఏలియా వెళ్ళిపోయాడు. ఏలియాని దేవుడు తీసుకుని వెళ్ళాడు. హానోక్ అనేటువంటి ఒక వ్యక్తి కూడా దేవునితో నడిచి వెళ్ళిపోయాడని ఉంది. 2 వ్యక్తులు పైన ఉన్నారు ఇప్పుడు ఈ బాడీ తోటి. వారిద్దరు కూడా తొందరలో బయటికి రాబోతున్నారు కిందకి. బైబిల్ ఏం రాశాడంటే వారిద్దరూ కిందకి వచ్చినప్పుడు, పడినప్పుడు అందరూ చూస్తారని రాశాడు. అది అంత్యకాలంలో క్రీస్తు రాకడలో యాంటీ క్రైస్ట్, క్రీస్తు విరోధి పరిపాలిస్తున్నప్పుడు 3.5 సంవత్సరాలకు వారు పడతారని చరిత్ర చెప్తా ఉంది. ఆ చరిత్ర నేను మరొకసారి మీకు తెలియపరుస్తాను. అయితే ఇప్పుడు ఏలియా పైకి వెళ్ళిపోతే ఏలియా భుజం మీద ఉన్న దుప్పటి మాత్రం ఎలీషా దగ్గర పడింది. బాగా గమనించండి. ఎలీషా మీద పడిన తర్వాత కొంత సమయం తలబాదుకుని ఏడ్చాడు. నాకు ఇప్పుడు ఎలాగా, ఇతను లేడు, ఇతను వెళ్ళిపోయాడు, ఇతను లేడు, వెళ్ళిపోయాడు అంటూ ఏడుస్తూ ఇలా తిరిగేటప్పటికి మళ్ళీ తన తిరిగి ప్రయాణం మళ్ళీ వెనక్కి రావటానికి ఏమడ్డొచ్చింది? మళ్ళా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. యొర్దాను నది అడ్డొచ్చింది. ఎందుకంటే ఆ నది దాటినప్పుడు ఏలియా ఉన్నాడు. బాగా గుర్తుపెట్టుకోండి. ఏ నది? యొర్దాను నది దాటినప్పుడు తన గురువు గారు కూడా ఉన్నాడు. గురువు గారు పైకి ఎక్కిపోయి వెళ్ళిపోయాడు. ఎలీషా మళ్ళీ వెనక్కి రావాలంటే యొర్దాను నది అడ్డొచ్చింది. అప్పుడు ప్రార్థించాడు అనమాట. మనం ముందుగా చదివిన మాట 2వ అధ్యాయం 13వ వచనం. మరియు ఏలియా దుప్పటి కింద పడగా అతడు దాన్ని తీసుకుని యొర్దాను ఒడ్డునకు వచ్చి, చూడండి, దాన్ని తీసుకుని దుప్పటిని తీసుకుని యొర్దాను ఒడ్డునకు వచ్చి నిలిచి ఒంటి మీద నుండి క్రింద పడిన ఆ దుప్పటిని పట్టుకొని ఏలియా ఒంటి మీద నుండి, ఏలియా ఆకాశమునకు ఆరోహణం అవుతున్నప్పుడు ఆయన ఒంటి మీద నుండి జారినటువంటి దుప్పటిని తీసుకుని యొర్దాను ఒడ్డునకు వచ్చి నిలిచి ఆ దుప్పటి పట్టుకుని నీటి మీద కొట్టి, చూడండి ఏమంటున్నాడు, నీటి మీద కొట్టి ఏలియా యొక్క, చూడండి నీటి మీద ఎలా కొట్టాడంటే గురువు గారు కొట్టినట్టే కొట్టాడు. కొట్టినప్పుడు అది అతను మాట్లాడుతున్నాడు, నీటిని ఇలా కొట్టుతూ ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడున్నాడనెను. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పాలి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పాలి. గురువు గారు బ్రతుకుండగా, ఏలియా మీద అభిషేకముతోటి ఆ దుప్పటితోటి యొర్దానుని పాయలు చేశాడు. ఏలియా వెళ్ళిపోయిన తర్వాత ఎలీషా ఒంటరైనప్పుడు ఎలీషాకి ఆ దుప్పటి ఎలీషా దగ్గరికి వచ్చింది. ఆయన దుప్పటి తీసుకుని యొర్దాను నదిని కొట్టి ఇలా మాట్లాడుతున్నాడు అనమాట. ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడు అన్నప్పుడు దేవుని అద్భుత కార్యం ఏం చెప్తుందంటే, ఆ యెహోవా దేవుని శక్తి యొర్దాను నదిని 2 పాయలుగా చేసెను అని చెప్తా ఉంది. గట్టిగా చెప్పండి, కొట్టి ప్రభువును స్తుతించండి. గట్టిగా హల్లెలూయా చెప్పాలి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పాలి. ప్రియులరా, ఏలియా ఉన్నప్పుడు దుప్పటితో అద్భుతం జరిగింది.
ఏలియా వెళ్ళిపోయిన తర్వాత అదే దుప్పటిని ఎలీషా యోర్దాను నదిని కొడుతూ, ఆ శక్తి ఎక్కడున్నది అంటే, ఆ దేవుని మహిమ ఎక్కడున్నది అంటే, పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, అభిషేకం చెప్తోంది, ఆ శక్తి ఇక్కడ ఉన్నది. అది టప్ అని 2 పాయలు అయిపోయింది యోర్దాను మరలేని. ఆయన యోర్దాను 2 పాయలు అయితే ఆశ్చర్యపడ్డాడు. చదవండి అక్కడ ఎంత అద్భుతంగా ఉందో. అతడు ఆ దుప్పటి ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడున్నాడనను అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయినందున, అంటే దాని అర్థం ఏంటంటే, ఓ ఎలీషా, దేవుని మహిమ ఈ పక్కకు వచ్చింది, దేవుని మహిమ ఆ పక్కకు వచ్చింది, ఇప్పుడు నువ్వు నడుచుకుంటూ ముందుకెళ్ళిపో. ఇదే దేవుని సూచక క్రియ. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. నీ ముందు అడ్డుగా ఉన్నటువంటి యోర్దాను దేవుని అభిషేకము ద్వారా 2 పాయలు కాబోతా ఉంది. ఇంతవరకు మా నాన్నగారు నన్ను పెంచి పోషించారు, నా భర్త చూశాడు, నా కుమారులు చూశారు, నాకు పలానా వారు సాయం చేశారు, వీళ్ళు సాయం చేశారు, ఇప్పుడు ఎవరు లేరు, నాకు ఇప్పుడు ఎవరు సహాయం చేస్తారు అని నువ్వు ప్రార్థిస్తున్నావు కదా. ఆ దేవుని శక్తి ఎలాగొస్తుందని అనుకుంటున్నావు కదా. నీవు చూస్తూ ఉండగానే నీ ముందున్న అడ్డులు ఆటంకాలు అన్నీ కూడా అభిషేకం ద్వారా 2 పాయలు అయిపోయి, దేవుడు నీకు ఒక దారి చూపించబోతా ఉన్నాడు, దేవుడు నీకు ఒక మార్గము చూపించబోతా ఉన్నాడు, దేవుడు నీకు ఒక ఉద్యోగం ఇవ్వబోతా ఉన్నాడు, దేవుడు నీకు ఒక వ్యాపారం ఇవ్వబోతా ఉన్నాడు, దేవుడే నీకు ఆరోగ్యం ఇచ్చి రాజ మార్గములో నిన్ను నడిపించబోతా ఉన్నాడు. హల్లెలూయా. మరి ఏంటి దుప్పటి అంటే, దుప్పటి అనేది ఇదొక వస్త్రము. ఈ వస్త్రమే రక్షణ వస్త్రము. ఆమెన్. ఏలియా బ్రతుకున్నప్పుడు జరిగిన కార్యము, ఏలియా నుంచి వచ్చినటువంటి వస్త్రాన్ని బట్టి ఎలీషా అదే సేమ్ అద్భుతం చేయగలిగాడు. అలాగనే యేసుక్రీస్తు ప్రభువారు గత 2000 సంవత్సరాల క్రితం శరీరధారిగా భూలోకానికి వచ్చినప్పుడు ఏవేవి సూచక క్రియలు చేశారో, ఏవేవి అద్భుత కార్యాలు జరిగించారో, అదే అభిషేకము ఆయన నమ్మిన వారి వలన జరుగుతుందని మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం దగ్గర నుంచి దేవుడు బయలుపరుస్తాడు. చూడండి, వాక్య భాగంలోకి వెళ్దాం. జీవం గల దేవుని సన్నిధానంలో మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి, హలో, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందినవాడు, చూడండి, నమ్మి నేను వెళ్ళిపోయిన తర్వాత మీరందరూ ఈ పని చేయాలి. నమ్మి బాప్తిసం పొందువాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన, అందరూ అండర్లైన్ చేసుకోండి, నమ్మిన వాని వలన ఈ సూచక క్రియలు, నమ్మిన వాని వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏవనగా నా నామమున మీరు దెయ్యములను వెళ్ళగొట్టెదరు, కొత్త భాషలు మాట్లాడెదరు, పాములను ఎత్తు పట్టుకొందరు, మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని కలగదు. రోగుల మీద రోగులు అందరూ అంటారు, చేతులుంచి ప్రార్థన చేయమని ఎక్కడ ఉందా అంటారు. ఆయనే చెప్పాడు. ఏం చెప్పాడు ఇక్కడ? రోగుల మీద చేతులుంచి ప్రార్థించినప్పుడు వారు స్వస్థత నొందుదురు వారితో చెప్పాను. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఏలియా ఉన్నప్పుడు జరిగిన అద్భుతమే ఎలీషా కాలంలో 2 అంతలుగా దేవుడు చేశాడు. ఓకే, యేసు ప్రభు గత 2000 సంవత్సరాల క్రితం శరీరధారిగా భూలోకానికి వచ్చినప్పుడు చేసిన సూచక క్రియలు, స్వస్థత కార్యాలు, అద్భుత కార్యాలు నమ్మి రక్షణ పొందిన వాని వలన, రక్షణ వస్త్రాన్ని పొందుకున్న వాని ద్వారా ఈ సూచక క్రియలు జరుగునని రాశాడు ఇక్కడ. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మనమందరం ఏ వస్త్రం కలిగి ఉండాలి? ఇప్పుడు అందరూ చెప్పాలి, రక్షణ వస్త్రం కలిగి ఉండాలి. రక్షణ దుప్పటి కలిగి ఉంటే ఏ అడ్డులు వచ్చినా, ఆటంకాలు వచ్చినా ఆ వస్త్రాన్ని తలంచుకుంటూ, రక్షణను తలంచుకుంటూ యేసు నామములో నువ్వు ప్రార్థించగా నీ ముందున్నటువంటి నది 2 పాయలవుతుంది. నీ ప్రయాణము ఆరిన నేల మీద నడుచేలాగా దేవుడు చేస్తాడు. ఈరోజు ఆశీర్వాదం ఏంటంటే మీరందరూ కూడా రక్షణ వస్త్రాన్ని కలిగి ఉండాలి. హల్లెలూయా. ఎంత గొప్ప రక్షణ,
యేసు రక్షణ అంటే ఆయన నా కొరకు భూలోకానికి వచ్చాడు, కన్యమరి గర్భాన్ని జన్మించాడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన దైవ కుమారుడు, ఆయన సిలువ వేయబడ్డాడు, ఆయన రక్తాన్ని కార్చాడు, ఆ రక్తం ద్వారా నా పాపములన్నీ కూడా కడిగి వేసాడని నువ్వు నమ్మితే నువ్వు రక్షింపబడతావు. నీ పాపము నీ మీద ఏలుబడి చేసేదంతా పోతుంది. యేసు దేవుడని ఒప్పుకొని నీటి బాప్తిసం పొందితే రక్షణ ప్రాప్తిస్తుంది. ఆ రక్షణ ద్వారా నీ ముందు అడ్డులున్నవన్నీ కూడా రెండు పాయలు చేసుకుంటూ నీ ప్రయాణం ముందుకి కొనసాగుతుంది. నువ్వు ప్రార్థించగా దెయ్యాలు పారిపోతాయి, నువ్వు ప్రార్థించగా రోగులు బాగుపడతారు, నువ్వు ప్రార్థించగా అద్భుత కార్యాలు జరుగుతాయి. నమ్మిన వాని వలన ఈ సూచక క్రియలు జరుగును. ఎలాగనగా నా నామమున దెయ్యములను వెళ్ళగొట్టేదారు. భాషలు మాట్లాడుదురు. హల్లెలూయా చెప్పండి. ఏలియా దుప్పడే ఆ అభిషేక వస్త్రము ఈనాడు యేసుక్రీస్తు రక్షణ వస్త్రము. నీవు స్మరించుకుంటూ యేసును పో అంటే దెయ్యం పోతుంది అంతే. హల్లెలూయా చెప్పండి. నీవు చేయవలసిన పని ఏంటంటే యేసు నీ ఇంట్లో ఉండే క్రియ జరిగించాలి. యేసు నీ భర్త మీద, నీ మీద యేసు ఆత్మ నీ ఇంట్లో ఉండాలంటే నువ్వు యేసు నామములో పాడుతూ ఉండాలి. ఇంటి వారందరూ రక్షించబడి ఉండాలి. ఆమేన్. ఇంటి వారందరూ రక్షణ కలిగి ఉన్నప్పుడు సాతాను రాదిక. భార్యలు రక్షించబడతారు, భర్తలు రక్షించబడరు. నీవు చేయవలసిన పని ఏంటంటే మొట్టమొదటిగా నీ భర్త రక్షించబడాలని ప్రార్థన చేయాలి. మీ భార్య భర్తలు ఇద్దరు రక్షించబడితే మీ పిల్లలు రక్షించబడాలని ప్రార్థన చేయాలి. ఈ వస్త్రము, రక్షణ వస్త్రము శక్తి కలిగినది, బలము కలిగినది. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. చూడండి, మీరు అడగవచ్చు ప్రార్థన చేసినప్పుడు, దేవా నీ అద్భుత కార్యం ఎక్కడ దాగి ఉందని అప్పుల్లో ఉండి కేకలేస్తే అప్పులన్నీ తీరి ఐశ్వర్యముగా మారి ఇక్కడ దేవుడిని శక్తి ఉన్నదని కనబడుతుంది. బలహీనతలో, రోగములో ఉన్నప్పుడు నా దేవా సిలువ వేయబడిన యేసు, నజరేయుడైన యేసు, సమాధి చేయబడి తిరిగి లేచిన సజీవుడా నువ్వెక్కడున్నావంటే దైవ శక్తి నీ మీదకి దిగి వస్తుంది. వెంటనే నీలో రోగము పోతుంది. అందరూ కూడా ఓ సాతానా గట్టిగా చెప్పాలి, యేసు నామములో పో. ఓ సాతానా యేసు నామములో పో. ఏలియా దుప్పటి ఈనాటి క్రీస్తు రక్షణ వస్త్రానికి సాదృశ్యముగా ఉంది. ఈరోజు మీ ముందున్నటువంటి అడ్డు లాంటి యోర్దాను 2 పాయలు అవుతుంది. మీ పని జరగకుండా ఏది అడ్డు ఉందో అది విడుదలైపోతుంది అనమాట. మీకు దారి లేదని ఏడుస్తున్నారు కదా, ఒంటరి అయిపోయినాను అనుకుంటున్నాను, కానీ నీకు యేసు రక్షణ వస్త్రం ఉన్నది. నీవు నోటి నిండా యేసు మాటను పలకగలిగితే వెంటనే దారి దొరికేస్తుంది, వెంటనే స్వస్థత దొరుకుతుంది. అందరూ లేచి నిలబడదాం. అందరూ కూడా తల్ల వంచి. 2 అంతల ఆశీర్వాదము. ఆనాడు యేసు ప్రభు వారు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన అన్నారు, నా యందు విశ్వాసం ఉంచిన వాడు, నా యందు మీరు విశ్వాసం ఉంచితే నాకంటే గొప్ప కార్యాలు చేస్తారన్నాడు. ఆనాడు ఏలియా కంటే ఎలీషా 2 అంతలు చేయగలిగాడు. ఈరోజు 2 అంతల అద్భుతాలు చేసే శక్తి దేవుడిస్తున్నాడు. నేనేం చేస్తాను, ముందు నా బ్రతుకులు అద్భుతం జరగాలని అనుకుంటున్నావా? 2 చేతులు పైకెత్తు. నీ ముందు అడ్డుగా ఉన్న యోర్దాను 2 పాయలు అవుతుంది. నీకు గర్భం రాకుండా నిన్ను గలిబిలి చేస్తున్న దుష్ట ప్రభావము 2 పాయలు అయిపోతుంది. నీకు ఉద్యోగం రాకుండా ఉన్న అడ్డుల ఆటంకాలు 2 ముక్కలు అయిపోతాయి. నీకు దారి దొరుకుతుంది. నీకు ఇల్లు కట్టడానికి దారి దొరుకుతుంది, నువ్వు పొలం కొనడానికి దారి దొరుకుతుంది, అప్పు తీర్చుకోవడానికి దారి దొరుకుతుంది. యేసు క్రీస్తు అభిషేక వస్త్రం ద్వారా నీ అప్పులన్నీ పోతాయి. యేసు నామములో రోగము పోతుంది. యేసు నామములో శక్తి కార్యాలు చూస్తావు. అందరు 2 చేతులు తలపైన పెట్టుకోండి. అందరు 2 చేతులు తలపైన పెట్టుకోండి. నన్ను ఆశీర్వదించు, నా పాపాలు క్షమించు. యేసు యేసు యేసు
నా పాపము క్షమించు. తెలుసో తెలియకో నేను నీకు విరోధంగా పాపం చేసేనేమో. నన్ను పరిశుద్ధపరచు, నన్ను పవిత్రపరచు, నీ రక్తంతో కడుగు. నా ముందు ఉన్న యోర్దాను 2 పాయలు అవ్వాలి. నాకు రక్షణ దయచి, నా రక్షణ వస్త్రము అభిషేకముగా మార్చండి. నా ఇంటికి రక్షణ దయచి, నాకు రక్షణ దయచి. నాలో నీ వెలుగు ఉండాలి, నాలో నీ బలం ఉండాలి, నాలో నీ శక్తి ఉండాలి. నన్ను ఆశీర్వదించి, 2 అంతలుగా ఆశీర్వదించి, నా ఇంటికి రక్షణ దయచి. అందరూ అడగండి, మీకు ఏం అవసరం అడగండి. అలాగే చేతులు తలపైన పెట్టుకుని మీకు ఏది అవసరం అడగండి. ప్రార్థన చేద్దాం. అందరం ప్రార్థనలో ఉందాం. అందరం ప్రార్థన చేద్దాం. బలమైన కార్యం, బలమైన రక్షణ అవసరం. నా ఇంటికి రక్షణ దయచి, నా బిడ్డకి రక్షణ దయచి. హల్లెలూయా.